గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పార్టీకి అంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, ఇంకా లోకల్ అంటే ఆల్ ఇండియా స్థాయి అధికారులు కాకుండా ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకున్నాము. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదో వారి పరిస్థితి ఏంటి, తప్పు ఎవరు చేశారో వాళ్ళని శిక్షించక తప్పదు అనే విధంగా ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభుత్వంలో కొందరు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ గమనించాం. దీనికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమందికి అపాయింట్మెంట్లు ఇవ్వకపోవటం, కలవటానికి సుముఖత చూపించకపోవటం, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఇటు సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన్ని చంద్రబాబు నాయుడిని కలవటానికి వెళ్ళినప్పుడు కేవలం బొకే తీసుకుంటానికి మాత్రమే ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. అంతకు మించి ఆయనతో ఏం మాట్లాడకుండా సెలవులో వెళ్లాల్సిందిగా మౌఖిక ఆదేశాలు అయితే జారీ చేశారు. దాని ప్రకారం సిఎస్ సెలవులో వెళ్ళిపోవటం జరిగింది. సో ఈ నెలాఖరు వరకు ఆయనకు పదవీ కాలం ఉంది. ఈ నెలాఖరులో ఆయన రిటైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఈ నెల రోజులు ఆయన లీవ్లోనే ఉంటారు. ఇక ఆయన కొత్త సీఎస్గా ఎవరు వస్తారు అంటే విజయానంద్ అని చెప్పి నిన్నటి వరకు ఒక పేరు వినిపించింది. అయితే ఈరోజు సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో చీఫ్ సెక్రటరీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తిరుమల వేద పండితులు, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్కి సంబంధించి గుడికి సంబంధించి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నుంచి కొంతమంది వేద పండితులు వెళ్ళి ఆయన్ని ఆశీర్వదించి పూజలు జరిపినట్లుగా కూడా ఒక సమాచారం. ఇలాగే ఇంకా చూసినట్లయితే మనం ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలవలేదు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారానికి కావలసినటువంటి ఏర్పాట్లు మేము చేస్తాము అన్నా కూడా చంద్రబాబు గారు దానికి సుముఖత చూపించలేదు, వద్దని చెప్పేశారు. అలాగే మరొక ఐపీఎస్ అధికారి నంద్యాలలో చంద్రబాబు గారి అరెస్టు సందర్భంగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఎన్ఎస్జీ నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు గారు బస్సులో నిద్రిస్తూ ఉండగా బస్సు తలుపులు కొట్టి అని నిద్రలేపి బలవంతంగా దింపి చేసినటువంటి కొంత వ్యవహారం. సో ఈ సందర్భంగా ఆయన కూడా కలవటానికి ప్రయత్నించినప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, పోలీసులు అడ్డుకోవటం, ఇవన్నీ చూసినట్లయితే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, సో ఎవరైతే గతంలో ఎలా వ్యవహరించారో వాటిని మర్చిపోలేదు, ఇంకా గుర్తుపెట్టుకున్నాము అని చెప్పి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా, అవి ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.